ప్రపంచ కుటుంబ దినోత్సవం ఎప్పుడు? మే 15న ఐక్యరాజ్యసమితి 1993లో ప్రకటించింది. 1994 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ శాంతి దినోత్సవం ఎప్పుడు? సెప్టెంబర్ 21న యుద్ధ విరమణ శాంతి సందేశ వ్యాప్తి కోసం ఐక్యరాజ్యసమితి 1981లో ప్రకటించింది. 1982 నుంచి నిర్వహిస్తున్నారు. 2025లో భారతదేశంలో బాల్య వివాహాలు నమోదు కాని తొలి జిల్లా ఏది? ఛత్తీస్గఢ్లోని బాలోడ్ జిల్లా. ఆయుల్సాట్ ట్యాంకర్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ చెన్నైలోని ఆర్బిట్ ఎయిడ్ ఏరోస్పేస్. ఆయుల్సాట్ విజయవంతమైతే ఉపగ్రహాల జీవితకాలం పెరుగుతుంది. ఆయుల్సాట్ ట్యాంకర్ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం ఉపగ్రహాలకు అంతరిక్షంలోని ఇంధనాన్ని నింపే సాంకేతికతను అంటే ఇన్ఆర్బిట్ రీఫ్యూయిలింగ్ టెక్నాలజీని పరీక్షించడమే ప్రధాన లక్ష్యం. జపాన్ ఖడ్గ విద్య కెంజుట్సులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు లభించిన గౌరవం ఏమిటి? పవన్కు సమురాయ్గా గౌరవంతో పాటు 5th డాన్ స్థాయి లభించింది. భారతదేశం ప్రయోగించిన ఆదిత్య L1 చాలా ముఖ్యమైన సమాచారాన్ని పంపించింది. సూర్యుడిలో భారీగా సౌరజ్వాలలు చెలరేగినప్పుడు వెలువడే శక్తివంతమైన ఎక్స్రేలు న్యూట్రల్ ఐరన్ రేణువులను తాకి ఎక్స్రే వెలుగు లేదా ఫ్లోరోసెన్స్ను కలిగిస్తున్నట్లు తెలిపింది. భారతదేశం ప్రయోగించిన ఆదిత్య L1 చాలా ముఖ్యమైన సమాచారాన్ని పంపించింది. సూర్యుడిలో భారీగా సౌరజ్వాలలు చెలరేగినప్పుడు వెలువడే శక్తివంతమైన ఎక్స్రేలు న్యూట్రల్ ఐరన్ రేణువులను తాకి ఎక్స్రే వెలుగు లేదా ఫ్లోరోసెన్స్ను కలిగిస్తున్నట్లు తెలిపింది. రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి? సేంద్రియ పదార్థాలలోని కార్బన్-14 యొక్క క్షయం రేటును కొలిచి వాటి వయసును అంచనా వేసే శాస్త్రీయ పద్ధతిని రేడియో కార్బన్ డేటింగ్ అంటారు. రేడియో కార్బన్ డేటింగ్ ఏ రంగాల్లో ఉపయోగిస్తారు? పురావస్తు శాస్త్రం ఆర్కియాలజీ, భూగర్భ శాస్త్రం జియాలజీ, ప్రాచీన జీవశాస్త్రం పలియో సైన్సెస్ అధ్యయనాల్లో రేడియో కార్బన్ డేటింగ్ను వాడతారు. 700 ఏళ్ల వయసు గల మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు బీహార్లోని ముంగేర్లో ఉంది. ప్రపంచంలో ఖచ్చితంగా శాస్త్రీయ తేదీ నిర్ధారణ జరిగిన అత్యంత పురాతన మర్రి చెట్టు ఇదే కావడం విశేషం. టెథర్డ్ ఏరోస్టాట్ సర్విలెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి? ఏరోస్టాట్ అంటే హీలియం లేదా ఇతర తేలికపాటి వాయువును నింపిన గగనతల వేదిక. ఈ వేదికను తాడుతో నేలకు అనుసంధానం చేయడం టెథరింగ్. నిఘా కోసం దీనిని వాడతారు. డ్యూరాండ్ కప్ 2026 ప్రత్యేకత ఏమిటి? డ్యూరాండ్ కప్ 2026 ఆసియాలో అత్యంత పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ యొక్క 135వ ఎడిషన్. ఈ టోర్నమెంట్ను 1888లో ఏర్పాటు చేశారు. నిఘా రంగంలో భారత్ గొప్ప ముందడుగు. ఐఐటి ఢిల్లీ, డిఆర్డిఓ, స్టార్టప్ కంపెనీలు కలిసి స్వదేశీ ఏఐ ఆధారిత టెథర్డ్ ఏరోస్టాట్ సర్విలెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అతి తక్కువ కాలం నిర్వహించిన నేత ఎవరు? నాదెండ్ల భాస్కరరావు. ఆయన 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు 31 రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నారు. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలనం. భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు. 2026 జూలై 4న ఇంగ్లాండ్తో మ్యాచ్ జరిగే సమయానికి వైభవ్ వయసు 15 సంవత్సరాల 99 రోజులు. కోటలగడ్డగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. భారత్లో మహారాష్ట్రను కోటలగడ్డ అంటారు. ఈ రాష్ట్రంలో కొండలపైన సముద్ర తీరంలో 350కి పైగా కోటలు ఉన్నాయి. వీటి వెనుక ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర అత్యంత గణనీయం. ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్లో భారత్ ఎక్కడ? క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027లో భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. 100లో 89.4 స్కోర్ లభించింది. టాప్ 5 ఫిఫా వరల్డ్ కప్ గోల్ స్కోరర్స్. లయనల్ మెస్సీ 20, కిలియన్ ఎంబపే 18, మిరోస్లావ్ క్లోసే 16, హ్యారీ కేన్ 15, రొనాల్డో 15. ఇటలీ గంగా నది అనే పేరు ఏ నదికి ఉంది? ఇటలీలోని పో నదిని గంగా ఆఫ్ ఇటలీ అంటారు.
మన గంగా నది మాదిరిగానే ఈ నదికి కూడా చారిత్రక, ఆర్థిక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది. 2026లో అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు కల 5 దేశాలు: 1 చైనా, 2 జపాన్, 3 స్విట్జర్లాండ్, 4 తైవాన్, 5 భారత్. ప్రపంచంలో అత్యంత చిన్న సముద్ర తీరం కల దేశం మధ్యధరా సముద్ర తీరంలోని మొనాకో దేశానికి సుమారు 4.1 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దీని పొరుగు దేశం ఫ్రాన్స్. డ్రోన్ సాయంతో తపాలా సేవలు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ హిమాచల్ ప్రదేశ్లోని మండి రిహార్దర్ మధ్య డ్రోన్ బేస్డ్ మెయిల్ ట్రాన్స్మిషన్ సర్వీస్ను ప్రారంభించింది. బట్వాడా సమయం 2 గంటల నుంచి 7 నిమిషాలకు తగ్గింది. జిఎస్టి దినోత్సవం ఎప్పుడు జరుపుతున్నారు? ఏటా జూలై 1న జిఎస్టి దినోత్సవం. ఒక దేశం ఒకే పన్ను భావనతో వస్తుసేవల పన్నును భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో మిగిలిన పరోక్ష పన్నులు ఉండవు. సాంచీ స్థూపం ఎక్కడుంది? మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరం సమీపంలో సాంచీ గ్రామంలో ఉంది. దీనిని అశోక చక్రవర్తి బీసీఈ 3వ శతాబ్దంలో నిర్మించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. భారతదేశంలోని ఏ రాష్ట్రాలు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. పొడవు 3323 కిలోమీటర్లు. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ ఆస్ట్రేలియాకి. ఆస్ట్రేలియా మహిళా జట్టు ఈ టైటిల్ని ఎగరేసుకుపోవడం ఇది 7వసారి. 2026 జూలై 5న ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ని ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఓడించింది. సెల్యులైటిస్ అనే సాధారణ చర్మ సంక్రమణ వ్యాధికి కారణం ఏమిటి? స్ట్రెప్టోకోకస్ స్టాఫిలోకోకస్ బ్యాక్టీరియా వల్ల ఈ చర్మ సంక్రమణ వ్యాధి సోకుతుంది. ఇది అంటువ్యాధి కాదు.